వందనాలు చెల్లిస్తున్నా. మీరు దేవుని సన్నిధిలో గడిపే ప్రతి క్షణము మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని దైవ సేవకునిగా నా యొక్క ప్రార్థన. పరిశుద్ధమైన గ్రంథము నుంచి ఇర్మియా గ్రంథము 52వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు, అలాగే 9 నుంచి 11 వచనాలు. ఒకసారి చెప్పనా? ఇర్మియా గ్రంథము 52వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు, అలాగే 9 నుంచి 11 వచనాలు చదవండి. సిద్కియా నెలనారంభించినప్పుడు అతడు 21 సంవత్సరంలో వాడు. అతడు యెరూషలేములో 11 సంవత్సరం ఏలిన. అతని తల్లి పేరు అమోతలు. ఈమె లిబ్నా ఊరివాడైన ఇర్మియా కుమార్తె. యెహోయాకీము నడిచిన చెడ్డ నడత ప్రకారముగా సిద్కియాము యెహోవా దృష్టికి చెడ్డ నడత నడిచెను. యెహోవా కోపపడి తన ఎదుట ఉండకుండా వారిని తోలివేయినంతగా ఆ చర్య యెరూషలేములోను యూదాలోను జరిగెను. సిద్కియా బబులోను రాజు మీద తిరుగుబాటు చేయగా అతడు ఏలుబడి యందు 9వ సంవత్సరము 10వ నెల 10వ దినమున బబులోను రాజైన నెబుకద్రెజరు తన సైన్యమంత్రుడితో యెరూషలేము మీదకి వచ్చి దానికి ఎదురుగా దండు దిగినప్పుడు పట్టణమునకు చుట్టూ కోటలు కట్టిన. అలాగు జరుగుగా సిద్కియా ఏలుబడి యందు 11వ సంవత్సరం వరకు పట్టణము ముట్టడిలో ఉంచబడిన. 4వ నెల 9వ దినమున క్షామము పట్టణంలో హెచ్చుగా ఉన్నప్పుడు దేశ ప్రజలకు ఆహారం లేకపోయాను. 9 నుంచి 11 వారు రాజును పట్టుకుని హమత్ దేశమునందలి రిబ్లా పట్టణమునున్న బబులోను రాజును అతన్ని తీసుకుని పోగా అతడు అచ్చడినే సిద్కియా రాజునకు శిక్ష విధించాను. బబులోను రాజు సిద్కియా కుమారులను అతని కన్నుల ఎదుట చంపించెను. మరియు అతడు రిబ్లాలో యోధా అధిపతులందరినీ చంపించెను. బబులోను రాజు సిద్కియా కన్నులు ఊడదీయించి 2 సంఖ్యలతో అతన్ని బంధించి బబులోను అతన్ని తీసుకుని పోయి మరణమగు వరకు చెరసాలలో అతను పెట్టించాను. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా యేసయ్యా, మీకు వందనాలు. ఎంతవరకు జరిగిన ఆరాధనలో మీరు తోడుకుని నడిపించారు. మీ వాక్యంలోకి అడుగు పెడుతున్నాం ప్రభువా. మీ మాటలు మాకందరికీ బోధించమని క్రీస్తునామని వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. ఉదయకాల సమయంలో మనం చదివిన వాక్య భాగము జెరెమియా చాప్టర్ 52 verses from 1 to 11. అంటే అన్ని చదవడానికి మీకు సమయం లేదు కాబట్టి నేను మధ్య మధ్యలో చదివించాను. ఇక్కడ మనం గమనిస్తున్న విషయం ఏంటంటే, జెదకియా ఏమనుందంటే తెలుగు బైబిల్లో సిద్కియా ఏదో ఒక కియా, ఓకే, మొత్తానికి కియా. జెదకియా అనే మాటకు అర్థం ఏంటంటే యాహ్వే ఈజ్ మై రైచియస్నెస్, దేవుడు నా యొక్క నీతి. లేదా ఇంకొక భాషలో చెప్పాలి అంటే యాహ్వే ఈజ్ మై సాల్వేషన్. ఆయన పేరు చాలా మంచి పేరు, ఆయన క్రియలు మాత్రం చాలా చెడ్డ క్రియలు. అంతేనా? మీకు ఇలాంటి వ్యక్తి ఎక్కడ బైబిల్లో మీకు కనబడ్డా? జాకియాస్ జక్కయ్య అంటే మంచోడు అని, కానీ జక్కయ్య చేసిన పనులు మాత్రము మంచివి కాదు. చాలా మంది ఇంతేనండి. ఇది వీళ్ళిద్దరే కాదు, పేర్లు బాగుంటాయి, ప్రవర్తన బాగు కదండి. చాలా మంది పేర్లు బాగుంటాయి, మంచి మంచి అర్థాలతో కూడిన ఉంటాయి. ఉదాహరణకి సమాధానం, మీ పేరు ఏం పేరంటే సమాధానం, కానీ చాలాసార్లు వాళ్ళ జీవితంలో సమాధానము అవ్వదు. అదేనా? సమాధానం ఉండదు. ఏ అంటే చిన్నప్పుడు ఎప్పుడో పెట్టారు పేర్లు అంతే.
ఇప్పుడు వాళ్ళ జీవితంలో కానీ కుటుంబంలో కానీ ఏముండదట, సమాధానము ఉండటమో అలే. కాబట్టి ఉదయకాల సమయంలో నేను చెబుతున్నది ఏంటి అంటే, ఆ 2వ వచనం చదువుదాం. చూడండి, Verse 2. యెహోయాకీము నడిచిన చెడ్డ నడత ప్రకారముగా ఆ, సిద్కియాము ఆ, యెహోవా దృష్టికి ఆ, చెడ్డ నడత నడిచెను. ఆ, యెహోవా ఆ. కోపపడి తన ఎదుట అది 2వ వచనమా? 2వ వచనం ఏముంది? రెండో వచనము చెడ్డ నడత నడిచెను. ఓకే. ఈరోజు ఆ 2వ వచనము గురించే మన చర్చ. జెదకియా డిడ్ ఈవిల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. మన అంశం ఈరోజు ఏంటంటే, జెదకియా డిడ్ ఈవిల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో సిద్కియా ఏం చేశాను? పాపము చేశాను. ఈరోజు మన టైటిల్ ఏంటట, సిద్కియా ఏం చేశాడట? పాపము అది చేశాడు. దేవుని దృష్టికి, దేవుని కళ్ళకి ఎలా కనబడుతున్నాడటైనా? ఆయన పాపిగా కనబడటం కాదు, ఆయన నిజంగానే పాపము చేశాడు. కారణం ఏంటంటే, హీ రిబెల్డ్ అగైన్స్ట్ గాడ్. దేవునికి ఏమయ్యాట? ఎదురు తిరిగాను. దేవునికి ఎదురు తిరిగాను. మీరు గమనించారా? యూదాకి ఈయన ఆఖరి చక్రవర్తి లేదా ఆఖరి రాజు. రాజుల్లో యూదాకి ఈయన ఆఖరి రాజు. ఈయన పేరు మంచి పేరు, ఆ పేరుకు అర్థం కూడా మంచి అర్థం, కానీ ప్రవర్తన మంచిది ఇంకా. ఏమన్నట్టు ఆయన పేరుకి? యాహ్వే ఈజ్ మై రైచియస్నెస్. దేవుడు లేదా యెహోవా నా నీతి. మరి యెహోవా నీ నీతి అయితే, యెహోవా నీ నీతి అయితే, యెహోవా నీ నీతి అయితే ఏది నీ నీతి? ఎక్కడుంది నీ నీతి అంటున్నా? నీ లోపల నీతి ఉందా? ఎందుకు లేదు? చాలాసార్లు మనము మన బిడ్డలు కానీ, మన జీవితంలో, మన క్రైస్తవ జీవితంలో కానీ ఏరి 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 పేరు పెట్టుకుంటాం. ఆ పేరుకు తగ్గట్టుగా మన ప్రవర్తన అవును. నీలో యెహోవా నీతి ఉండి ఉంటే నీవెవరికి ఎదురు తిరగబట? దేవునికి ఎదురు తిరగవు. అక్కడ ఉంది వచనంలో ఏమనుందంటే, ఆయన ఏం చేశారు? He did evil in the sight of God. ఆయన ఏం చేశాను అంటే, దేవుని దృష్టికి పాపము చేశాను. When God looked at Job, Job did right in the sight of God. మంచిది చేశాను, సరైనది చేశాను. ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో. కానీ ఇక్కడికి వచ్చాక నువ్వు పరిపాలించేది యెరూషలేము. యెరూషలేము అంటే, యెరూషలేము అంటే ఈ ప్లస్ షాలోమ్. హెబ్రీ భాషలో ఈర్ అంటే సిటీ అని అర్థం. షాలోమ్ అంటే హెబ్రీలో ప్రశాంతం, సమాధానం అని. అంటే సమాధానము గల పట్టణము అని. సమాధానము గల పట్టణాన్ని సమాధానము లేని రాజు పరిపాలిస్తాడు, నీతి లేని రాజు పరిపాలిస్తున్నాడు. ఈ రోజుల్లో చాలా మంది అంతే కదండి. అన్యాయస్తుడైనా న్యాయస్తుడట. లూకాసు వార్త 18 కనబడుతుంది కదా. ఆయన ఎక్కడున్నాడు? ఆయన కూర్చునే సీట్ అది న్యాయమైన సీటు. ఆ న్యాయమైన సీట్లో కూర్చున్న వ్యక్తి ఎవరు? అన్యాయస్తుడు. సీటును చూసైనా నువ్వేం చేయాలట? ఎక్కడ మారాలి? ఆ సీటునే మార్చేస్తున్నావు కదండి. సీట్నే మార్చేస్తున్నారు. నువ్వు పరిపాలించేదే దేవుని బిడ్డల రాజ్యం. నువ్వు పెట్టుకున్న పేరు కూడా ఏంటట? దేవుడే నీ నీతి అని, దేవుడే నా రక్షణ అని. నీకు ఎక్కడ వచ్చిందని రక్షణ? సరే
నేను 3 పాయింట్లు చెప్తాను. ఆ 3 పాయింట్లు మనం చూద్దాం యొక్క వివరం. కాబట్టి ఈయన ఎవరు? జెదకియా లేదా సిద్కియా. ఆయన చేసినది ఏమిటి అంటే మన టైటిల్ ఏంటట, జెదకియా డిడ్ ఈవిల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో ఆయన ఏం చేశానో పాపము చేసి. చిన్న చిన్న పాపాలు మనిషి ఎక్కడో ఒక చోట చేస్తూ ఉంటాడు, తప్పులు ఏదైనా ఎక్కడో చోట చేస్తూ ఉంటాడు. కానీ ఈయన కావాలని అదే పనిలోనే ముందుకి వెళ్తాడు. 3 విషయాలు ఈ ఉదయకాల సమయంలో మనం చూద్దాం జాగ్రత్తగా. ఓకే, చదువుకుందాం. ఓకే, పోయిన వారం ఏం చూసుకున్నాం? పోయిన వారం ఏం చూసాం? సిక్యూ. ఈ వారం కూడా సిక్యూ. ఈ వారం కూడా సిక్యూబే. ఓకే, టైటిల్ ఏంటి అంటే జెదకియా డిడ్ ఈవిల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. కానీ ఈ రోజు కూడా సి అనే అక్షరం 3 మనము చూస్తాం. ఓకే, ఫస్ట్ వన్ జాగ్రత్తగా చదువుదాం. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక. తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 5వ వచనాన్ని మనం జాగ్రత్తగా చదువుకుందాం. 6వ అధ్యాయము 5వ వచనం. చెడిపోయిన మనసు కలిగి ఓకే, చెడిపోయిన మనసు కలిగి దైవభక్తి లాభ సాధనమనుకొను మనుష్యుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. ఏమందటండి? ఏది చెడిపోయిన? ఇంగ్లీష్ బైబిల్ అయితే కరప్షన్ అని. ఫస్ట్ సి ఏంటంటే కరప్షన్. ఫస్ట్ సి ఏంటట కరప్షన్. ఇక్కడ మనం చదివిన దీంట్లో ఏమనుంది? చెడిపోయిన ఏమైపోయింది? మనసు ఏమైపోయింది? చెడిపోయింది అంటే కరప్షన్, కరప్టెడ్. మనసు చెడిపోయింది. మనసు చెడిపోతే ఏమైపోతాడు మనిషి? చెడిపోతాడు. ఎందుకో పాస్టర్ గారు ఈరోజు నా మనసు అంతా ఏమైందట? అదొకలాగా ఉంది. ఏమైంది? ఏదో అయింది. మనసు పాడైపోయింది. మనిషిని పాడు చేసేది ఏదట? మనస్సే. మనిషిని పాడు చేసేది ఏదటనే మనస్సే. కాబట్టి చాలా సార్లు లేదా అన్ని సార్లు దేవుడు వాక్యంలో చెప్పేది ఏంటంటే నీ మనస్సు 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 అంటున్నాడు. మనసుకే ఎక్కువ ప్రాధాన్యతను దేవుడు ఇస్తున్నాడు. మీరు గమనించండి, మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం చదవండి. సెయింట్ మార్క్ చాప్టర్ 1 verse 15. కాలం సంపూర్ణమైంది, దేవుని రాజ్యం సమీపించినది. దేని గురించి అంటే ప్రాధాన్యత? మారు మనసు. అంటే నీ మనస్సును మార్చుకో. ఎందుకంటే ఎంత బలంగా ఉన్నావు నీ శరీరం, ఎంత లావుగా ఉన్నావు నువ్వు అన్నది ముఖ్యం కాదు, ఎంత తెలివైన వాడు అన్నది ముఖ్యం కాదు. నీ మనస్సు ఏం చెప్తుందో ఆ మనిషి అదే చేస్తాడు. కాబట్టి మనస్సు అనేది జాగ్రత్తగా ఉంటే మనిషి కూడా ఏమవుతాడట? జాగ్రత్తగా కదా. అది ఎక్కడ కొట్టాను? సాతానుడు వచ్చి అవ్వ మనస్సును కొట్టాను. ఇప్పుడు మనిషి ఏమయ్యాను? మారిపోయాడు. అంతే కదండి. మనిషి మారిపోయి ఎక్కడికి వెళ్తున్నాడట? ఆదాము అవ్వ దేవుడు తినదన్న పండుని తినడానికి వెళ్ళి దే కరప్టెడ్ దెమ్సెల్వ్స్. వాళ్ళని వాళ్ళు ఏం చేసుకున్నారట? పాడు చేసుకున్నారు. వాళ్ళే కాదు, మనం కూడా అంతే. ఒకసారి బాగానే ఉంటాం, కానీ ఎవరైనా ఏదైనా చెబితే ఆ మాట మన మనస్సులోకి వెళ్ళిపోయి ఏంటట? మనిషి ఆయన మనలను ఏం చేస్తుందట? మార్చి వేస్తుంది. కరప్షన్ ఎక్కడ లేదు? అన్ని చోట్ల కనబడుతూనే ఉంది. అన్ని చోట్ల దేవుడు నమ్మినోడైనా
దేవుని నమ్మనోడైన అన్ని చోట్లదే. చాలా మంది దేవుని పేరు చెప్పి దగా చేసేవాళ్ళు కదండి. దేవుని పేరటే మోసం చేసేవాళ్ళు ఉన్నారు. ఇలాంటివి వస్తాయని మత్తయి సువార్త 24 అధ్యాయంలో ఎప్పుడో యేసయ్య నా పేరటే వాళ్ళు వస్తారు, కానీ దే ఆర్ కరప్టెడ్ పీపుల్. వాళ్ళని నమ్మొద్దు. నా పేరటే వాళ్ళ అద్భుతాలు అవసరమైతే వాక్యంలో ఉన్నది ఏంటంటే, వీలైతే ఏర్పరచబడిన వారిని సహితము ఏం చేసను మోసము. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు జాగ్రత్తగా ఉండాలంటే వాక్యం ఏం చేయాలంటే జాగ్రత్తగా. మనం ఎందుకు కరప్టెడ్ తెలుసని రోజు వాక్యం చదవక, రోజు ప్రార్థన చేయక, అంతేనా? చాలాసార్లు అంతే. రోజు ప్రార్థన చేయాలి అనిపించదు, వాక్యం చదవాలి అనిపించదు. కారణం ఏంటంటే ఈ లోకము మనల్ని చక్కగా ఆ కరప్షన్ లోపలికి, ఏ కరప్షన్ లోపలికి, లోకం అనే కరప్షన్ లోపలికి ఏం చేస్తుందట, అలాగేస్తుంది. మనకు తెలియకుండానే మనం ఏ ఆప్షన్ లో ఉన్నాం, కరప్షన్ లో ఉన్నాం కదా. మనకు తెలియకుండానే, చాలాసార్లు మనకు తెలియదండి, మనం కరప్టెడ్ అనే విషయం మనకు తెలియకుండానే మనం కరప్టెడ్ ఉన్నాం. తీసుకోవద్దు అనుకుంటున్నాం, కానీ ఆటోమేటిక్ గా వాళ్ళ కిందకి ఏమైపోతుందట, చెయ్యలిపోతుంది. తీసుకోవద్దు అనుకుంటూనే. దురద చెవులు అన్నాడు కానీ పౌలు దురద చేతులు అని కూడా రాసి ఉందా? దురద చేతులు. ఎందుకంటే అబ్బో మేము కూడా చర్చికి వెళ్తామండి అంటాను ఇలాగా. ఒక ఆయన అంటున్నాడు, మీరు పాస్టర్ గారు కాబట్టి అండి సగం రేటు తగ్గించారు, లేకపోతే అసలు రేట్ ఎంత అంటున్నాడు. ఆయన చర్చకు సంగతి అంతే. ఆయన ఇప్పుడు లేదు, ప్రభుత్వం నిద్రించారు కానీ చెబుతున్నాను. అబ్బే మీరు మా పాస్టర్ గారు అని ఎంత రేటు తీసుకోవటం, అసలు మామూలు రేటు ఎంత? ఎలాగుందంటే అసలు వాళ్ళు తయారు చేసిన కత్తితో కాదండి, నేను తయారు చేసిన కత్తితో పొడిచాను అంటున్నా. ఏ కత్తితో నీకు నేను పొడిచావా లేదా? అంతేనా? కాబట్టి వాక్యములు మనం జాగ్రత్తగా చూసినప్పుడు ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటి అంటే, మనము కరప్టెడ్ అని తెలియకుండానే మనం కరప్ట్ అయిపోయాం. ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉన్నాం. నేను చెబుతున్నా, నీవు ఎవడవైనా ఈ లోకంలో నీవెంత పెద్ద అధికారి అయినా కానీ కరప్ట్ అయ్యావో 100కి 100 పాళ్ళు నరకమే. నీవు ఎంత ఏడ్చినా మొత్తుకున్నా లాభం లేదు. లూకా సువార్త 16 అధ్యాయంలో ఆయన ధనవంతుడు కాదు, బాగా ధనవంతుడు. ఆయన చనిపోయాను మనకు తెలుసు. ఎక్కడ ఉండి ఏడుస్తున్నాడట ఆయన? ఎక్కడుండి ఏడుస్తున్నాడు? నరకములు. ఎంత కావాలంటున్నట్టు చిటికెలేరుతో ఒక డ్రాప్, ఎంతటండి ఒక చిన్న ఏమంటారు దాన్ని, చుక్క, నీటి చుక్క కావాలంటున్నాడు. నువ్వు భూమి మీద ఉన్నప్పుడు ఎలాగుండేవు? అన్నీ ఉన్నాయి కదండి. ఇక్కడ బాటిల్ అంటే అది కొద్దిగా తాగటం, ఆ బాటిల్ పాడేయటం పూర్తి కాకుండా. కానీ నరకంలోకి వెళ్ళాక ఏం లేదంటే ఎంత చుక్క నీళ్ళు కూడా అల్లు. నిన్ను నీవు ఏం చేసుకున్నావంటే కరప్ట్ చేసుకున్నావు. మన జీవితాల్లో చాలా మంది ఇలాంటి వాళ్ళు ఎదురవుతూనే. దేవుని సన్నిధికి వెళ్తున్నామంటారు, కానీ దేవుని భక్తి భయం వాళ్ళని. కరప్షన్ అండి లోకమంతా కదా, ప్రతి చోట కూడా. కాబట్టి ఇక్కడ జెదెకియా చేసుకున్నది ఏంటి అంటే, హీ కరప్టెడ్ హిమ్సెల్ఫ్. తనను తాను ఆయన ఏం చేసుకున్నాడట, పాడు చేసుకున్నాడు. ఎవరు కాదు. అంతకుముందు రాజులు లేవా? దేవుడు చెప్పినట్టు సైలైన వాళ్ళు. నువ్వు రాజువే కదా, ఎందుకు ఎలాగయ్యావు? గమనించండి, జాగ్రత్తగా గమనించండి, జాగ్రత్తగా వినాలి.
పవర్ అంటే శక్తి లేదా అధికారం, ప్లస్ ఈవిల్ అంటే చెడు. పవర్ ప్లస్ ఈవిల్ will lead to corruption. ఎక్కడికి దారితీస్తాయట ఇవి? అధికారము ప్లస్ పాపం లేదా చెడు ఎక్కడికి దారితీస్తాయటండి? నిన్ను కరప్షన్ లోనికి, అంటే ఒక మాటలో చెప్పండి నాశనంలోనికి తీసుకెళ్తాయి. నీతి నిజాయితీ కదండి. నీ పేరే జదికియా లేదా సిదికియా, నీ పేరే రైచియస్నెస్, నీతి అని. బట్ దేర్ ఇస్ నో రైచియస్నెస్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో లేదా నీ హృదయంలో నీ పనుల్లో ఏం లేదట, నీతి లేదు. చాలా బాధాకరం. క్రిస్టియన్స్ వితౌట్ క్రైస్ట్. నిజంగా చెప్పడానికి బాధాకరంగానే ఉంది కానీ చెప్పాలి కదండి. క్రైస్తవులు ఏమి లేకుండానే క్రీస్తు లేకుండా, చదువు లేకుండా చేతులు పుస్తకము పట్టుకున్నట్టుగా జదికియా మొత్తం పాడైపోయినాయి. అందుకని ఫస్ట్ వన్ ఏంటంటే ఎవరో ఆయనను పాడు చేయటం కాదు, హీ కరప్టెడ్ హిమ్సెల్ఫ్. అతనే ఏం చేసుకున్నాడట? పాడు చేసుకున్నాడు, నాశనము చేసుకున్నాడు. మీకు ఇంకా ఒక ఉదాహరణ చూపించి నేను రెండో విషయానికి వెళ్దాం. సంసోన్ ఏం చేశాడు? తల్లిదండ్రులు వద్దన్నారు, తల్లిదండ్రులు ఆఫ్ చేయడానికి ప్రయత్నం చేశారు, కానీ ఏం చేశాడు తెలుసండి? హీ స్టెప్ ఫార్వర్డ్ టు కరప్ట్ హిమ్సెల్ఫ్. తనను తాను నాశనం చేసుకోవడానికి ఆయనంతట ఆయనే ముందుకడుగు. వద్దురా నాయనా, వద్దురా నాయన అంటే నాకు చెప్తూనే నాకు అదే కావాలని ముందుకి అడుగు. తర్వాత ఏమైందో మనకు తెలుసు కదండి. శక్తి పోయింది, పరిశుద్ధాత్ముడు ఆయన నుంచి బయటికి వెళ్ళిపోయాడు, ఆయన జీవితం అల్లకల్లోలమో అయిపోయింది. Eventually he killed himself. స్తంభాన్ని తోసేసి అంటే ఆయనంతట ఆయన చప్పుకున్నాడు అంటే అర్థం అదే కదా. స్తంభం చూస్తాడంటే నేను కూడా చచ్చిపోతాను అని తెలుసుగా, తెలీదా? పరిస్థితి వచ్చింది. ఏ స్థితికి దేవుడు నేను తీసుకెళ్లాలనుకుంటే నిన్ను నీవు కరప్ట్ చేసుకొని పాడు చేసుకొని ఏం చేసుకున్నావట? దిగజారి కదండి. మంచి హోదాలో ఉంటాం, అలా కరప్ట్ చేసుకున్నాం అనుకోండి ఏం ఎత్తుకోలేమట? తల ఎత్తుకోలేము. నిజమా? ఇలా చేశాడా? అయ్యో అలాంటి వాడు అనుకోలేదే. మరి ఎలాంటి వాడు అనుకున్నాం? చాలా మంది అనేది ఏంటంటే ఏవంత పాలు కాదు, తెల్లనివన్నీ తెలుపు ఉండే ఎంత కూడా ఏం కావద్దా? పాలు కాదు. జాగ్రత్త, మనం నటించొద్దు. క్రైస్తవ జీవితంలో యథార్థంగా బ్రతకటం నేర్చుకోవాలి. నీకు కొద్దిగానే దేవుడు ఇచ్చాడా, ఆ కొద్దిలోనే దేవుడు స్తుతించు. దేవుడు నీ జీవితంలో ఇంకా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడు. పెద్ద పెద్ద ఆటల గురించి ఎదురు చూడదు. ఆ చిన్న దాంట్లోనే నువ్వు నమ్మకంగా ఉండు. దేవుడు ఏం చేస్తాడంటే నీ అవసరతలు దేవుడికి తెలుసు. పై 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 ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడు. కంగారు పడవు. ఒకేసారి రావాలని ప్లీజ్ డోంట్ కరప్ట్ యువర్సెల్ఫ్. నిన్ను నీవు నాశనము చేసుకో. కొంతమంది కంటే ఆశ ఎక్కువ, ఒకేసారి రావాలి. ఆ ఒకేసారి రావాలని మనం బాగా సంపాదించేసుకో ఒకేసారి ఆలోచిస్తారు ఎవరు కదండి. పాపం అర్ధరాత్రి దాన్ని ఇటీసిరే దీన్ని ఇటీసిరే నీటిసిరాదు కదా. ఈ కంగారులో మనం ఏమంటే మన ఇంటికి పరిగెట్టుకోండి, వేరే వాళ్ళ ఇంట్లో కూడా దూరిపోతుంది. కంగారు ఎందుకు వచ్చిన పరిస్థితి అంటున్నా, అంతైనా జాగ్రత్త కదండి. జదికియాలాగా మనము క్రైస్తవులము
మనల్ని మనం ఏం చేసుకోకూడదట, పాడు చేసుకోండి. కొద్దిగా ఇచ్చినా పర్వాలేదండి. దేవుడు ఇచ్చింది, లెట్ హిస్ నేమ్ బి గ్లోరిఫైడ్. దేవుడు నామానికి మహిమ. ఎందుకంటే పెద్దది ఇచ్చాడా, దేవుడి నామానికి మహిమ. అసలు ఏమి ఇవ్వలేదా, లెట్ హిస్ నేమ్ బి గ్లోరిఫైడ్. దట్స్ ఆల్. ఏమి ఇవ్వకపోయినా ఈవెన్ దెన్ గ్లోరిఫై ఆల్వేస్ హిస్ నేమ్. ఎల్లప్పుడూ ఆయన నామాన్ని స్తుతించు. ఎందుకు ఇవ్వలేదో ఆయనకు తెలుసు, రీజన్ ఆయనకి తెలుసు, ఆయన కారణం ఆయనకి తెలుసు. ఎందుకు ఇవ్వలేదు ప్రభు అని పోట్లాడు. అర్థమవుతుందా? కాబట్టి ఏం చేసుకోకూడదట, మనల్ని మనం పాడు చేసుకోకూడదు. జెదకియా రాజు అయిన సిద్కియా ఏం చేసుకున్నాడు, ఆయన పాడు చేసుకున్నాడు. అంటే మన టైటిల్ ఏంటంట, ఇట్ ఇట్ ఈవిల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ఎలాగా ఆయన చేశాడు అంటే తనను తాను పాడు చేసుకున్నాడు. రెండవ విషయం మనం చూద్దాం. చూడండి, యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 3-4 వచనాలు చదవండి. ఈ సంగతి ఆ. మీ బిడ్డలకు తెలియచేయుడి. ఆ. వారు తమ బిడ్డలకును ఉమ్. ఆ బిడ్డలు రాబోవు తరము వారికిని ఆ. తెలియజేయుదురు. ఆ. గొంగలి పురుగు ఆ. విడిచిన దానిని ఉమ్. మిడతలు తినివేసి ఉన్నవి. ఉమ్. మిడతలు ఆ. విడిచిన దానిని ఆ. పసరు పురుగులు తినివేసి ఉన్నవి. ఉమ్. పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. అంటే నీకు అన్ని తినేయటమే, అంటే ఏది దాయటం లేదు, ఏది దాయటం లేదు. అర్థమైందండి? ఆ రోడ్డు దాటుతుంటే ఒక వ్యాన్ వచ్చి ఇప్పుడు పక్కన గుద్దింది, సర్లే బాబు గుద్దింది అని పక్కన ఇంకొక వ్యాన్ వచ్చి ఎడం పక్కన గుద్దింది. అమ్మ ఇటు కూడా గుద్దింది అంటే సర్లే జాగ్రత్త కానీ ఇంకో చోటుకి వెళ్ళేసరికి ఇంకోటి వచ్చి మధ్యలో గుద్దింది. అంటే దేన్ని విడిచిపెట్టడం లేదు. ఇది నీకున్న సమస్తాన్ని ఏం చేస్తుందటండి, ఏ అంటే దేవుని యొక్క మహా శిక్ష. కారణం ఏంటో తెలుసా, నీవు కరప్ట్ అయి సంపాదించావు. అర్థమవుతుందా? నీవు కరప్ట్ అయి సంపాదించావు కాబట్టి దేవుని మహాశిక్ష వచ్చింది. ఏం చేస్తుందంటే ఒకదాని తర్వాత ఒకటి నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని కదా, నీకున్న సమస్తాన్ని ఏం చేస్తుందట, తినివేస్తుంది. అంటే ఆ రెండవ సి ఏంటంటే కరోజన్. నాకు తెలిసి ఇప్పుడు తిప్పలు పెడతారు స్పెల్లింగ్. కరోజన్ మొదటిది ఏంటంటే కరప్షన్, రెండవది కరోజన్ అంటే తినివేయుట. అసలు ఇంకొకటి చెప్పాలంటే కొద్ది కొద్దిగా తినివేయుట అని. ఒకప్పుడు ఈయన బాగా బ్రతికాడని, ఒకప్పుడు ఈయన చూస్తే ఎంతమందో గౌరవించేవాళ్ళని. ఇప్పుడు ఏమవుతుందట, కొద్ది కొద్దిగా ఎటు వెళ్తున్నాడు అట, కిందకి దిగజారిపోతున్నాడు. చెప్పండి, ఓడలు ఏమైనాయి, బళ్ళు ఓడలైనవి కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే నువ్వు రాజువి, నీ గతి ఏమవుతుంది, కిందకి దిగజారే గతి అవుతుంది. నిన్ను ఇంకొకళ్ళు వచ్చి ఏం చేశారట, ఆక్రమించుకున్నారు. అక్కడ ఎవరు ఆక్రమించుకుంది, బబులోను. ఎవరు ఆక్రమించుకుంది, ఇర్మియా గ్రంథంలో చదవాలి. ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయం లేదా, బబులోను రాజు. చాలు, ఎవరు వచ్చి ఆక్రమించుకున్నారు, బబులోను రాజు వచ్చాం. ఒక రాజుని ఇంకొక రాజు ఆక్రమించుకుంది. ఎందుకో తెలుసా, ఈయన అసలైన రాజాది రాజైన దేవుని చేతిలోనే లేదు కాబట్టి. నీ జీవితము ఏంటి అంటే కరోజన్ అంటే తినివేయుట. కొద్ది కొద్దిగా ఏమైపోతుందటండి, నీ జీవితం ఏమైపు కిందకి దిగసారిపోతుంది. చాలాసార్లు మన జీవితాలు కూడా కొంతమందికి దేవుడు మంచిది ఇస్తాడా, మొదట్లో ఏమి లేనప్పుడు మంచి ప్రార్థన చేస్తారు, ఏదైనా కొద్దిగా వచ్చాక కొద్ది ప్రార్థన తగ్గుద్ది కదండి. ఈ రోజుల్లో చాలా మంది అంతే, కొద్దిగా సైకిల్ వచ్చిందా ముందు నడిచేలే కూడా స్వార్థికం. అందరికి వందనాలు చేస్తాడా,
సైకిల్ ఇప్పుడు నడిచెళ్ళడానికి సైకిల్ దేవుడు ఇచ్చాడు అనుకోండి, కొద్దిగా ప్రార్థన తగ్గుద్దా? బండి వచ్చింది అనుకోండి, ఇంకొద్ది ప్రార్థన తగ్గుద్దా? కారు వచ్చింది అనుకోండి, కాళ్ళు నెత్తికెక్కుతాయి. ఎక్కడికి ఎక్కినా కాళ్ళు ఎక్కడికి ఎక్కినా నెత్తికెక్కినా. అంటే అది ఉన్నవాళ్ళు ప్రతి వాళ్ళు చెడ్డోళ్ళని నేను చెప్పటం లేదు, కానీ నీ పాత పరిస్థితిని, ఏ స్థితి నుంచి దేవుడు నిన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చాడో ఆ స్థితిని నువ్వు మర్చిపోవద్దు. అంటే వినండి, ఇచ్చిన దేవుడు తీసుకోగల శక్తిమంతుడు కూడా. కింగ్ సాల్, హౌ యు ఆర్ అండ్ హౌ యు ఆర్ నౌ. ఇంతకుముందు నువ్వు ఎలాగున్నావు? ఆఫ్టర్ గాడిదల్ని ఏంటట వెతుక్కుంటూ వచ్చావు. నేనేం చేశాను? నేను రాజును చేశావు. కానీ నువ్వేం చేసావు? ఏం చేసావు? ఏం చేసావు? రాజు అది ఏం చేసావు చెప్పండి? జలసి, అసూయ. అంటే దావీదును దేవుడు ఏం చేస్తున్నాడట? మెచ్చుకుంటున్నాడు, హెచ్చిస్తున్నాడు. వీళ్ళ పాటలు కూడా ఎవరిని? గొలియాతును చంపించేటప్పుడు ఆయనకేమో 10,000, ఈయనకేమో 1000. ఈయనకేమొచ్చిందటండి? కోపం, జలసి. అంటే ఈయనే తెలియకుండానే ఈయన యొక్క ఏదంటే ఆ జలసి, అసూయ ఈయనను తినివేయటము ప్రారంభించింది. ఈయనకి తెలియటం లేదు. మన జీవితంలో కూడా అయితే ఎవరైనా మంచి స్థితికి వెళ్తే మనకు కూడా ఏంటంటే ఏసీ జలసి. అంతేనండి. నాకు ఇలా రాలేదు, వాడికి ఇలాగ వచ్చింది, నాకు ఇలాగొస్తే బాగుండు. అంటే అది ఆయనకి ఇవ్వటము దేవుని చిత్తము. నీవెంత అసూయపడినా దేవుడు ఆయన ఇంకా హెచ్చిస్తూనే వెళ్తాడు. నీవు అసూయపడినంత మాత్రం దేవుడు ఆఫ్ చేయడు. ఇది ప్రతి మానవునికి ఇదేనండి. ఎక్కువ నాకు లేదు ఆయనకి అన్ని వస్తున్నాయి, నాకు లేదు ఆయనకి అన్ని వస్తున్నాయి. అంటే గాడ్ ఈజ్ గివింగ్, దేవుడు ఇస్తున్నాడు. మనం కూడా ఏం చేయాలంటే దేవుడు మనకి ఇచ్చేలాగా చేసుకోవాలి. దేవునికి ఏ పాపం లేదట, పక్షపాతమో అదే. ఆయన ఇస్తాడు, ఇచ్చేలాగా మన ప్రవర్తన. కాబట్టి మనం ఈ వాక్యములో చూసినప్పుడు ఎందుకు మన కుటుంబాలను కానీ మన వ్యక్తిగత జీవితాలను కానీ ఏదైనా మనం సంపాదించిన దాన్ని కానీ తిరిగేట ప్రారంభం అయ్యింది అంటే కారణము నీవు దేవునికి వ్యతిరేకంగా వెళ్ళటమే, దేవునికి ఎదురు తిరగటమే కారణం. సిద్కియా చేసిన పని ఏంటంటే ఆయన దేవునికి ఎదురు తిరిగెను. అదే 2వ వచనంలోనే ఉంది. మన పాఠమంతా అదేనండి, మన యొక్క ప్రసంగం అంతా అదే. ఆయన దేవుడికి ఏం చేసట? వ్యతిరేకి. ఎందుకు మన కుటుంబాలు అభివృద్ధిలోకి రావటం లేదు? ఎందుకు మన కుటుంబాలు ఎప్పుడు చూసినా అలాగే ఉండిపోతున్నాయి? ఎదుగుదల లేదు. కారణము నువ్వు దేవునికి వ్యతిరేకి. దేవునికి నీవు అనుకూలంగా ఉంటే యోసేపుని ఏం చేసిన దేవుడు? చెప్పండి. యోసేపుని ఏం చేశాడంటే దేవుడు ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చాడు. నీవు దేవునికి అనుకూలంగా ఉంటే దానియేలుని ఏం చేశాడు దేవుడు? ప్రధానమంత్రి ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చాడు. మనల్ని చేస్తాడు. మనల్ని ఎందుకు చేయటం లేదు దేవుడు అంటే మనము దేవునికి అనుకూలంగా లేదు. దేవుడు చెప్పినట్టుగా చేయటం లేదు. లోకం మాటలు కదండి, లోకం చెప్పినట్టుగా మనం వింటున్నాం. మనకి ఇంకా నేను చెబుతున్నా, ఏం చచ్చినా ఏం చావలేదట, చింత చచ్చినా పులుపు సాగు. మనం దేవుని పిల్లలము అయినా ఇంకా మనకి ఎందుకు దీన్ని పడగొడుతున్నారంటే ఒక ఆయన వచ్చాడండి, వచ్చి ఈ గుమ్మం ఇటు ఉండకూడదు, ఇటు ఉండమన్నారండి. ఏం చచ్చినా ఏం చావలేదు, చింత చచ్చినా పులుపు సాగు. మరి ఇంతకు ముందు అటు మీరు పడగొడుతున్న గుమ్మం అటు పెట్టండి అని చెప్పింది ఎవరంటే ఆయనేనండి. మరి సంవత్సరానికి ఇటు పెట్టమంటున్నారండి. అంటే పాపం ఎక్కడ డబ్బులు రావటం లేదు, ఏదో సంపాదించాలి.
మళ్ళీ ఇంకో సంవత్సరం వచ్చి దాన్ని ఎక్కడ మూసేసి ఎక్కడ పెట్టమంటాడట, మళ్ళీ అక్కడే పెట్టమంటాడు. ఇదిగో జాగ్రత్తగా గమనించండి. ఇది చక్కటి చూడండి అందరు, ఇది చక్కటి బైబిల్. ఇందులో ఏం చేయాలో అన్ని రాసి ఉన్నాయి. అర్థమవుతుందా? ఇది చెప్పినట్టుగా చెయ్యాలి. అంతేగాని అనవసరంగా 10 రూపాయలు ఎక్కడ బుక్ షాపులో కొని బుక్ పట్టుకొని పిచ్చి పిచ్చి గీతలు పెట్టుకొని ఇటు ఉండకూడదు అటు ఉండకూడదు ఇటు ఉండకూడదు అంటే నువ్వు ఎటు ఉండకూడదు. అలాంటివి నమ్మదు. దాన్ని నమ్ముతావు, విగ్గా నమ్ముతావు, చాలా వేగంగా నమ్ముతావు. మన సంఘస్థులే ఒకడు, మీకు తెలుసా, సొంత స్థలాన్ని అండి, సొంత స్థలాన్ని ఇప్పుడు అది 30 లక్షలు ఎవరిచ్చారు? సిద్ధాంతం వచ్చి దక్షిణ దిక్కుకి వెళ్ళకూడదు అన్నాడట. ఈయన కట్టకుండా అక్కడ ఇల్లు కొన్ని సంవత్సరాల వరకు మానేశారు. దాన్ని ఇంకొకటి వచ్చి లాక్కున్నాడు, ఆక్రమించుకున్నాడు. కోర్టుకు తిరిగారు వీళ్ళే ఓడిపోయారు. వాళ్ళు గెలిచారు. పాస్టర్ గారు గట్టిగా ప్రార్థన చేయండి. ఏమని ప్రార్థన చేయండి? మా సంఘస్థులు ప్రభువా, మా సంఘ పెద్ద చక్కగా సిద్ధాంతాలు నమ్ముతాడు, యేసయ్యా ఈయన్ని రక్షించు అని ప్రార్థన చేయనా? ఏమని చేయను? సిగ్గుందో అడగడానికి. గట్టి ప్రార్థన చేయాలట. నేను ఏం నమ్ముతాడా? నేను అన్ని సిద్ధాంతాలు నమ్ముతాడు ప్రభువా, బైబిల్ మాత్రం నమ్మాడు ప్రభువా అంట. ఏమని చేయాలి నేను ప్రార్థన అంటున్నా కదా. ఆయన చెప్పిన ఆ మూఢనమ్మకం నీవు విన్నావు, నీ సొంత స్థలాన్ని నువ్వు పోగొట్టుకున్నావు. ఇప్పుడు అది ఈరోజు 30 lakhs 30 లక్షలు. ఏం చేసుకున్నావు అంటారు? కావాలని చేసుకున్నాను. దక్షిణ దిక్కును ఉంటేనే ఉత్తర దిక్కును ఉంటే ఏమైంది? మరి కూడా వచ్చి చక్కగా దర్జాగా ఉంటున్నాడు, ఆయనకి ఏమవలేదుగా. ఇక మారమా మనం? ఎందుకు మన జీవితాలు ఇలాగైపు కిందకు దిగజారిపోతున్నాయి? అందుకని ఒకటి విడిచిపెడితే ఇంకొకటి ఇంకొకటి. మనమేం గృహ దర్శనానికి వెళ్ళాము, బోరు ఏడుస్తున్నాం. ఏమని అనుకోండి, చెప్పేసాను నేను, మీరు నరకం వెళ్తా చెప్పేశాను. పాస్టర్ గారిని అడగండి, నరకం వెళ్తారని చెప్పేసాను. ఏ అంటే నిజంగా నరకం వెళ్తారు మీరు. ఇక దీంట్లో అనుమానం ఎందుకు? మళ్ళీ నేను చెప్పకుండా ఉండటం ఎందుకంటే, మీరు దేవునికి వ్యతిరేకం వెళ్ళేటప్పుడు ఇక దీంట్లో నీకు ఏ బైబిల్ చదవలసిన అవసరం లేదండి. మీరు చదవనప్పుడు మీరు పరీక్ష రాయలేరు, ఫెయిల్ అవుతాడని చెప్పేశాడు. కొన్ని పాస్ అవుతాడని చెప్పొచ్చుగా అంటే ఎందుకు చెప్పడం అంటున్నా. చదవలేదు, రాయలేదు, ఏమవుతాడు? ఫెయిల్ అవుతాడు. ఇక దీంట్లో కదండి. మా ఫ్రెండ్స్ కూడా అదే వాడు, శ్రీవుడికి 36 ఇచ్చారు, ఇంకో 4 కలిపి 40 ఇవ్వచ్చుగా అంటున్నారు. ఇవ్వచ్చు అంటే ఆ 36కే గగనమయ్యే, ఇంకొక 4 అంటావు నువ్వు. పోలేని పాస్ చేసి దాని కూరుకో, మళ్ళీ రెచ్చగొట్టి మళ్ళీ ఏదో చెయ్యొద్దు, అంతే కదా. వాళ్ళు ఎంత దయ తెలిసి 36 ఇచ్చారు, ఇంకొక 4 కలవచ్చుగా అంటారు. మళ్ళీ మధ్యలో ఆయన కోపం వచ్చింది అనుకోండి, తీసేస్తాడు. సేవకుడు బైబిల్ గ్రంథము చెప్పినట్టుగా మనం చేయనప్పుడని నిర్దాక్షిణ్యంగా మొక్కమాటం లేకుండా, అయ్యే సాతానుడు ఇలా చేస్తున్నాడు అయ్యగారు, గట్టిగా ప్రార్థన చేయండి. నేను చేయను ప్రార్థన, గట్టిగా ప్రార్థన చేయను, ఏది చేయను. అంటే మీరు దేవునికి అనుకూలంగా ఎప్పుడైతే వస్తారో అప్పుడు నేను ప్రార్థన. మీకు వాక్యం గురించి తెలీదా? మీరు కొత్తగా యేసు ప్రభువుని నమ్ముతున్నారా? కాదుగా. నిజంగా ఏంటో ఎంత చక్కగా బైబిల్ గ్రంథంలో దేవుడు చక్కగా మనకు వివరిస్తుంటే ఇది నమ్మటం లేదు. ఎవరో ఒకళ్ళు వచ్చి అదే ప్రతి ఆదివారం నేను వాక్యం చెబుతూనే ఉన్నా, ఎలా గుండాలో చెబుతున్నా, ఏం చేయాలో చెబుతున్నా, నా మాటలు అసలు చెవికెక్కటం లేదు. దేవుని మాటలు చెవికెక్కటం. ఆయన ఎవరో ఇంత పుస్తకం పట్టుకొని 5 రూపాయల పుస్తకం పట్టుకొని పిచ్చి పిచ్చి గీతలు పట్టుకొని ఇలాగెలగెలగట్టి అలా చేసేస్తున్నాను. పోయిందా మొత్తం పోయిందా? ఇప్పుడు ఏం చేయాలంటే నేను ఎలా చేయాలంటే ప్రార్థన గట్టిగా చేయాలంటే ప్రార్థన. ఎంత గట్టిగా చేసిన వాక్యంలో మీకు ఒక విషయం ఉందని చెప్పనా?
వారు మారరు, వాళ్ళ గురించి ప్రార్థన చేయొద్దని ఉందండి వాక్యం. ఏ అంటే వాళ్ళకి అది నటనా జీవితం అయిపోయింది, వాళ్ళకి మారరు. నువ్వు వచ్చినప్పుడు నటిస్తూ ఉంటారు, నీ గృహం దర్శించినప్పుడు, ఇక వాళ్ళు మారరు. నేను వారి వాక్యంలో ఉందండి, వారి గురించి నువ్వు ప్రార్థన చేయొద్దు, నేను వినను అని. ఆ స్థితికి వెళ్ళిపోయాం అన్నమాట మనం. ఇప్పుడు ఒక్కొక్కటి ఏమవుతుందట అంటే కొరికి వేయబట్టం, అంటే చివరికి ఏమైపోద్దట అక్కడ ఆ వస్తువే లేకుండా. మనం వెళ్ళాక అంటున్నారు, మేము నమ్మిన వాళ్ళు కూడా మా ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. పాస్టర్ వెళ్ళిపోయారా? నేను అనుకుంటూనే ఉన్నా. అంటే ఏమైపోతుందట లైఫ్ క్రిందకి అక్కడ. అందుకని ఉంది, ఒకటి విడిచిపెడతా ఇంకొకటి కొనుక్కున్నదట. యోవేలు గ్రంథం ఏముందటండి, ఒకటి తినివేస్తే అది ఆఫ్ చేస్తే మిగిలిన దాన్ని ఇంకొకటి ఏముంది యోవేలు గ్రంథంలో? గొంగలి పురుగులు విడిచి, అంటే అవి కొంత తినేసి విడిచిని, ఆ విడిచిన దానికి ఏం తింటున్నాయట? మిడతలు తింటారు. సర్లే ఇప్పుడు పోలే బాగున్నావు అనుకుంటే మళ్ళీ ఏం తింటున్నాయి? ఓరినా. ఒక దాని తర్వాత ఒకటి ఏమవుతున్నాయటండి, తింటూనే. ఎందుకు అలాగైంది మన జీవితం? ఎందుకు అయిపోయింది అలా జీవితం? ఎవరూ చేసుకోలేదు, మనల్ని మనమే. గాడ్ ఈజ్ లవ్. ఆయన ప్రేమ, దయామయుడు, కరుణామయుడు. ఎందుకు ఆయన ప్రేమ, దయ, కరుణ మన జీవితంలో కనబడతాం? ఏం పాపం చేసామో అయ్యగారు? మీరు చేశారు పాపం, నేను అదే అంటున్నా. మీరు పాపం చేశారు, ఇప్పుడు పాపంలోనే ఉన్నారు. పాస్టర్ గారు వచ్చారు కాబట్టి నటిస్తున్నారు. ఇక దీంట్లో మొక్కమాట పడ్డం ఏంటి, ఏమనుకోవటం? నేను దాక్షిణ్యంగా చెప్పాను, మీరు నరకం వెళ్తారు, ఇందులో అనుమానం లేదు. మీరు నన్ను తిట్టుకున్నా, మీ ఇంటికి రాబోద్దని చెప్పినా ఐ డోంట్ కేర్. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. నేను మొఖాలు కిందకి పెట్టుకుని, మీరు కింద పెట్టుకున్నా పైకి పెట్టుకున్నా ఏమవుతామంటే అక్కడికి వెళ్ళి పరీక్షల దగ్గరికి వచ్చి నువ్వు చదవలేదు, నువ్వు ఫెయిల్ అవుతావు అంటే మొఖం కిందకి పెట్టుకుంటే పాస్ అవుతావా? పాస్ అవుతావండి? అవ్వ. ఎన్ని సంవత్సరాలు చెప్తూనే ఉన్నా, వద్దు అలా వద్దు, మీరు అలా చెయ్యొద్దు, అది దేవునికి వ్యతిరేకమని. మీరు చేస్తూనే కరోస్ దేవుడు శిక్షణ ఆల్రెడీ పంపించటమో మొదలు తినివేయటం జరుగుతుంది. అది ఎప్పుడు అవుతుందో జాగ్రత్త. సౌలు కూడా అసూయపడి ఏం చేసుకున్నాడటండి, తన జీవితాన్ని చూడండి. సాంగ్ ఆఫ్ సాల్మన్ ఏమంటారు? పరమగీతం 8వ అధ్యాయం 6వ వచనం. ప్రేమ మరణమంతా బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంతా కఠోరమైనది, దాని జ్వాలలు అగ్ని జ్వాల సమములు. చాలు. జెలసీ ఈజ్ క్రూయల్ అని ఉందండి ఇంగ్లీష్ బైబిల్. జెలసీ ఈజ్ క్రూయల్ అంటే అసూయ అంటే చాలా క్రూరమైనదట, చాలా క్రూరమైనది. అంటే అది మనలోకి వచ్చింది అంటే మనల్ని మనమే తినేస్తున్నాం. ఒక భాషలో చెప్పాలి, ఎవరో తింటాం కాదు, మనల్ని మనమే తింటున్నాం. అది లోపలికి రావకూడదు, రానివ్వకూడదు. ఎవరైనా దేవుడు నమ్మాడో నమ్మలేదో వస్తాడు, ఎవరైనా కానీ దాని లోపలికి రానివ్వడు. కాబట్టి జాగ్రత్త. తినివేయబడుతున్నావా, అభివృద్ధిలోనికి వెళ్తున్నావా? సౌలు బాగుంటే, సౌలు తర్వాత ఎవరు బాగున్నట్టు? రాజు. ఎవరెవరు రాజు? ఎవరో ఒక నవ్వులే. నాకు బైబిల్లో ఉంది కదా, మీకు ఆ మాత్రం తెలియదా? యోనతాను తన కొడుకు. కానీ ఏమైందటండి, ఆ వంశాన్ని తీసివేసి దావీదు వంశాన్ని ఇస్తున్నాడు. ఎందుకని? దేవుని దృష్టికి నీవు వ్యతిరేకివి. 3వ విషయం మనం చూద్దాం. 3వ విషయం ఓకే, 10-11 వచనాలు.
ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయం 10-11 వచనాలు. బబులోను రాజు బబులోను రాజు సిద్కియా కుమారులను అతని కన్నుల ఎదుట చంపించెను. మరియు అతడు బబులోను రాజు జాగ్రత్త సిద్కియా కన్నులు ఊడదీయించి 2 సంఖ్యలతో అతని బంధించి బబులోనునకు ఎప్పటి వరకు మరణమగు వరకు చెరసాలలోనే అతని ఉంచెను. అంటే 3వ సి ఏంటంటే కంక్లూజన్. నీ చాప్టర్ అయిపోయింది. 3వ సి ఏంటంటే ముగింపు, కంక్లూజన్. కరప్షన్ కాబట్టి కరూజన్, కాబట్టి ఇప్పుడు ఏంటట ఏమైపోయిందంటే తిని 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 నీ జీవితం ముగిసిపోయింది, కంక్లూజన్ అయిపోయింది. మన జీవితాలు కూడా అంతే చాలా సార్. అంటే కరప్షన్ దగ్గర నుంచి మళ్ళీ ప్రభు వైపుకి మనం తిరగలేమా పాస్టర్ గారు? అంటే తిరగచ్చు, కానీ నువ్వు తిరగాలిగా. పడిపోయిన వాళ్ళందరూ చెప్పండి పెద్దలనే మా శాంతి ఏంటి? పడ్డ వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు అని కదా, మంచి సామెతే, కానీ నెగాలి కదా. అసమానం పడి చెడ్డవాళ్ళు కాదని అని పడుతూ ఉంటేలా, అంతే కదా, అంతేనా? దేవుడు క్షమిస్తాడని, దేవుడు క్షమిస్తాడని చెప్పండి. దేవుడు క్షమిస్తాడని పడినా అలాగే ఉంటే ఎలా? పడి నువ్వు లెగాలి, నీ చేతిని దేవునికి ఇవ్వు. ఇక్కడ ఏమైపోయిందంటే జెదకియాస్ చాప్టర్ has been closed. That's all. Concluded. ముగిసిపోయింది. ఎప్పటి వరకు ఉంచాను? కొంతకాలం నుంచి జారిపడి ఆ నెబుకద్నెజర్ రాజు ఆ సిద్కియా రాజును బయటకు తీశాను అని లేదు, మరణమగు వరకు పాపం అయిపోయింది, ముగింపండి, కంక్లూజన్. అందుకని మన జీవితాలు అలా కాదు. దేవుని యొక్క ఉద్దేశం అది కాదండి, మన జీవితాలు అలాగవ్వాలని కాదు. మళ్ళీ ఏమవ్వాలట? చిగురించాలి. మళ్ళీ మనం ఏమవ్వాలట? దేవుని వైపుకి వెళ్ళాలి. మళ్ళీ దేవుని మాట. దేవుని యొక్క ఉద్దేశము ఏం కాదట? మనము దిగజారిపోవటము, పాడవటం కాదు. మళ్ళీ ఏం చేయాలి? మనము పై స్థితికి వెళ్ళాలి, ఉన్నతమైన స్థితికి. మన జీవితాలు ముగించబడతాయి, కానీ ఎందుకు పనికి రాకుండా ముగించబడదు కదండి. ఏ స్థితి కదా? మంచి స్థితిలో ముగించబడాలి. వాక్యం ఏం చెప్తుందో తెలుసా? దేవుడు మనల్ని తలగా ఉంచుతానన్నాడు. ఎలాగ కాదు, తోకగా ఉంచను. మీరు ఏ స్థితిలో ఉన్నా, మీరేం చేస్తున్నా కదండి, ఎలా తీసుకెళ్తాడా? అంచెలంచెలుగా మంచి స్థితికి దేవుడు తీసుకెళ్తాడు. కానీ ఎప్పుడు? నేను ముగిస్తున్నా, ఎప్పుడో చూద్దాం. చూడండి, ఓకే, నేను ముగిస్తున్నా. ఎక్లెసియాస్టస్ అంటే పరమగీతాల దగ్గర ఏంటంటే ప్రసంగి 12వ అధ్యాయం 13వ వచనం చదువు. ఇదంతా వినిన తరువాత తేలిన ఫలితార్థము ఇదే, దేవుని యందు ఆయన కట్టలను అనుసరించి మానవ కోడికి ఇదే విధి. ఏం చేయాలంటే నెంబర్ 1 fear God. అది దేవునికి భయపడు and do as he says. ఆయన చెప్పినట్టుగా చెయ్యి. అప్పుడు నువ్వు మళ్ళీ వస్తావట, మళ్ళీ ఇంకా ఉన్నతమైన స్థితికి ఇప్పుడు మళ్ళీ వస్తావు. లేకపోతే నీదేమవుతుందట చెప్పండి. లేకపోతే నీవు దేవునికి ఎదురు తిరిగావు కాబట్టి నీ జీవితం ఏమవుతుందట చెప్పండి. నేను చూపిస్తున్నాను ఫింగర్స్, చెప్పండి. నెంబర్ 1 కరప్షన్, కరోజన్ అండ్ కంక్లూజన్. ముగిసిపోతుంది. అలా ముగించబడకుండా ఉండాలి అంటే ఇప్పుడు మనము ముగింపులో చూసిన మాట ఏంటట? నీవు దేవునికి భయపడి ఆయన చెప్పినట్టుగా చేస్తే నువ్వు మళ్ళీ ఏమవుతావు? చిగురించటము మొదలు పెడతావు. దేవుడు నిన్ను మళ్ళీ ఆశీర్వదించడం మొదలు పెడతావు. సాంసన్ శక్తి కోల్పోయినప్పటికీ
పశ్చాత్తాపడి దేవునికి మొరపెట్టినప్పుడు మళ్ళీ దేవుడు బలం ఇవ్వలేదా? ఇచ్చాడు. పశ్చాత్తాపం. దావీదు పాపం చేశాడు, కానీ మళ్ళీ పశ్చాత్తాపడి మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ కుటుంబాన్ని ఏం చేశాడు? మళ్ళీ ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చాడు. మన ప్రార్థన కూడా ఉంటాడు. అంతేనా? నిజమే, మనం ఒకప్పుడు దేవుడికి ఎదురు తిరిగాడు, కానీ ఇప్పుడు పశ్చాత్తాపడదాం. యేసయ్యా, నేను చేసింది తప్పు, నేను చేసింది పాపం ప్రభువా, నీకు నీ బిడ్డలకి ఎదుట నీ ఆజ్ఞలకి నేను వ్యతిరేకంగా వెళ్ళాను, నన్ను క్షమించు అంటే ఏం చేస్తాడు దేవుడు? మళ్ళీ ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. పోయిన ఆదివారం కూడా చెప్పాను. ఎవరి గురించి చెప్పాను? యోనా. నినివే పట్టణస్థులు ఏం చేశారట? ఘోర పాపం చేశారు నినివే పట్టణస్థులు. కానీ ఇదిగో, గాడ్ ఈస్ గోయింగ్ టు డిస్ట్రాయ్ యువర్ కంట్రీ. మీ దేశాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు అంటే they heard that word, they confessed their sins and they started fasting. కదండి, వాళ్ళు ఏంటట? వాళ్ళు విని, ఆ మాటను విని వాళ్ళు ఉపవాసం ఉండటం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే పశ్చాత్తాపం పొంది నేను నినివే పట్టణాన్ని నాశనము దగ్గరికి వచ్చాక మనం తప్పు చేశాక దేవుని క్షమాపణ అడిగితే దేవుడు క్షమించడా? తప్పకుండా క్షమిస్తాడు కదండి. తప్పకుండా మనల్ని తిరిగి ఆశీర్వదిస్తాడు. ఈ వాక్యం వింటున్న మనం ఎవరమైనా సరే, యేసయ్యా, నేను తప్పు చేశాను ప్రభువా, నన్ను క్షమించు అంటే మళ్ళీ చిగురించాడు కొమ్మగా ఆయన చేయగల సమర్థుడు. ఈ ఉదయకాల సమయంలో మనకి కరప్షన్ వద్దు, కరోజన్ వద్దు, ఆ కంక్లూజన్ మనకి కంక్లూజన్ కావాలి, కానీ మంచి ముగింపు కావాలి. నీతివంతమైన ముగింపు కావాలి. దేవుడి చేత శభాష్ అనే ముగింపు కావాలి కదండి. అంతేగాని ఒక భక్తుడు అంటున్నాడు బైబిల్ గ్రంథంలో, నీతిమంతుల మరణం నాకు కావాలి. ఎవరికి కట్టనే? నీతిమంతుల. కొంతమంది అంటారు డాష్ చావు సత్యం అంటే కదండి, విన్నారా? డాష్ అది వద్దు. మనం ఏంట? నీతిమంతులు. నీతిగా ఉన్నాం. నిజంగా సిద్కియా అంటే యెహోవా నా నీతి, యెహోవాయే నా రక్షణ. నిజమే, మన జీవితాల్లో యెహోవాయే మన నీతి అవ్వాలి, యెహోవాయే మన రక్షకుడు కావాలి. తప్పకుండా అవుతాడు. ఎప్పుడు? మనం దేవునికి భయపడి దేవుడు చెప్పినట్టుగా చేస్తాం. మనం దేవునికి భయపడి దేవుడు చెప్పినట్టుగా చేస్తూ దేవుని ఆశీర్వాదాలు పొందుతూ ముందుకు అడుగు వేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల యేసయ్య, మీకు వందనాలు. వాక్యమైన బిడ్డలందరినీ ఆశీర్వదించండి, కనికరించండి, వారి అవసరాలన్నీ తెచ్చండి. మీకు వ్యతిరేకంగా మేము వెళ్ళుంటే మమ్మల్ని క్షమించండి ప్రభువా. తిరిగి మమ్మల్ని చిగురించడి కొమ్మగా చేసి మీ ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపమని క్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.